And when the Lord says, "Come to me, and I will give you rest like a sea of glass," నా యొద్దకు రండి, నేను స్ఫటికపు సముద్రం వలె విశ్రాంతిని కలుగజేస్తాను అని ప్రభు చెప్తున్నప్పుడు the next question he asks you is, తర్వాత ఆయన అడిగే ప్రశ్న ఏంటంటే, do you believe I can do this for you? You remember when we were studying about the blind men in Matthew 9 and verse 27 to 30? నేను మీకు ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని ప్రభు అడుగుతారు. మీకు గుర్తుందా, మనము మత్తయి సువార్త 9వ అధ్యాయం 27-30 వచనాల్లో ఒక గ్రుడ్డివాని యొక్క స్వస్థత గురించి చదువుతున్నప్పుడు మనం దీన్ని చదివాము. He asked them this question, do you believe? ఇదే ప్రశ్నను ఆ వ్యక్తిని ప్రభు అడిగారు, నేను ఇది నీకు చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? That I can do this for you? And they said yes. And he said, according to your faith, be it unto you. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నమ్ముతున్నాం అన్నారు. అప్పుడు ప్రభు ఏం చెప్పారంటే, నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక. That is a law with God. According to your faith, be it unto you. అది దేవుని యొక్క నియమము, నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక. It has got nothing to do with the number of problems you have or difficulties you have, how great your sickness is. నీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎంత లోతైన సమస్యలు ఉన్నాయి, ఎన్ని రోగాలు ఉన్నాయి, దీన్ని బట్టి కాదు అది. I'm not saying you'll get perfect healing from all your sickness. That's not my point. నేను చెప్పేది ఏంటంటే, నీ రోగాలన్నిటి నుంచి కూడా సంపూర్ణమైన స్వస్థత నీకు వస్తుందని నేను చెప్పట్లేదు. But I believe you can have perfect rest. కానీ నేను చెప్పేది ఏంటంటే, నీవు పరిపూర్ణమైన విశ్రాంతిని కలిగి ఉంటావు. Whatever your problems may be, that he has promised. నీ సమస్యలు ఏవైనా సరే నీవు పరిపూర్ణమైన విశ్రాంతిని కలిగి ఉంటావు. అదే ఆయన వాగ్దానం చేశారు. I will give you rest. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. There is no promise, let me tell you the truth, there's no promise in the New Testament that Jesus will heal all our sicknesses. నేను మీతో యథార్థంగా చెప్తున్నాను, క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా వాగ్దానం చేయలేదు, మీ రోగాలన్నిటినీ నేను స్వస్థపరుస్తాను అని ఎక్కడా వాగ్దానం చేయలేదు. And that does not work on earth also. I mean, we got to face reality. ఈ భూమి మీద ఆ విధంగా పనిచేయదు కూడా. మనం యథార్థంగా వాస్తవమైన పరిస్థితుల్లో గుండా వెళ్ళాలి. But he has promised to give us rest. కానీ మనకు విశ్రాంతిని కలుగజేస్తానని ఆయన వాగ్దానం చేశారు. That's a clear promise. And we can claim it. అది ఎంతో స్పష్టమైన వాగ్దానము, దాన్ని మనం స్వతంత్రించుకోవచ్చు. Just like a check signed by Jesus Christ, we can take to the bank of heaven and say, Lord Jesus, you said if I come to you, you will not only give me forgiveness of sins, but you'll give me rest. I want it. అది యేసుక్రీస్తు ప్రభువారి చేత సంతకం చేయబడిన చెక్కు. ఆ చెక్కును మనం పరలోక బ్యాంకులోనికి తీసుకువెళ్ళి, యేసుక్రీస్తు ప్రభువా, నీవు దీన్ని వాగ్దానం చేశావు, కేవలం నా పాపాలు క్షమించబట్ట మాత్రమే కాదు, నాకు పరిపూర్ణమైన విశ్రాంతిని కలుగజేస్తానని కూడా మీరు వాగ్దానం చేశారని మనం అడగొచ్చు. You said you'll reveal the Father to me. తండ్రిని బయలుపరుస్తాను అని నాకు మీరు చెప్పారు. I want to know the Father. నేను తండ్రిని ఎరగాలనుకుంటున్నాను. How did you get forgiveness of sins? You came to Christ and you believed that he would give it. నీ పాపాల క్షమాపణ ఎలా పొందావు నువ్వు? ఆయన నీ పాపములను క్షమిస్తాడని నువ్వు నమ్మావు. Why is it so many other people in the world for whom Christ died have not got forgiveness of sin? ఎందుకు మరి ఈ లోకంలో అనేక మంది ఉన్నారు, వాళ్ళ కోసం కూడా ప్రభు మరణించారు, మరి వాళ్ళ పాపాలు ఎందుకు క్షమించబడలేదు? Because they don't believe ఎందుకంటే వాళ్ళు నమ్మలేదు కాబట్టి. what you believed. కానీ నువ్వు నమ్మావు. It was according to your faith, నీ నమ్మిక చొప్పున, not according to what we ask for. A lot of people ask and never get anything. నువ్వు ఎంత అడిగావు అన్న దాన్ని బట్టి కాదు. అనేక మంది అనేకమైన విషయాలు అడుగుతుంటారు, వాళ్ళేం పొందరు. If you ask and you don't believe, you'll get nothing. నీవు ఎన్ని అడిగినా నీవు విశ్వసించినట్లయితే నువ్వేమీ పొందలేవు. We have to ask in faith. మనం విశ్వాసంతో అడగాలి. So come to me and I will give you rest. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. There is no partiality with Christ. క్రీస్తు ప్రభు దగ్గర ఎటువంటి పక్షపాతం లేదు. If you come to him with all your heart, as I did, నేను ప్రభు దగ్గరికి వెళ్ళినట్లుగా మీరు కూడా మీ హృదయం అంతటితో ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే, and say, Lord, I'm so insecure in my life. I'm backslidden. ప్రభువా, నా జీవితంలో కూడా నేను ఎంతో అభద్రతలో ఉన్నాను, నేను ఎంతో వెనక్కు దిగజారిపోయిన వాడిగా ఉన్నాను, I'm failing and I'm insecure and I'm jealous నేను ఓడిపోతున్న వాడిగా ఉన్నాను, అభద్రతలో ఉన్నాను, అసూయ కలిగి ఉన్నాను, and I've got bitterness. Say, explain, be honest and tell the Lord the whole thing and say, Lord, I want to know the Father. నా హృదయంలో క్షమించలేని స్థితిని కలిగి ఉన్నాను. ఈ విధంగా నీ హృదయాన్ని అంతటిని ప్రభు దగ్గర చెప్పుకున్నట్లయితే ప్రభు నీకు విశ్రాంతిని కలుగజేస్తాడు. He will reveal the Father to you and your life will move to a much higher plane than you have ever known so far. ఆయన నీకు తండ్రిని బయలుపరుస్తాడు. ఇప్పటిదాకా నీ జీవితం ఎలా అయితే వెళ్తుందో దానికంటే ఎంతో ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. Come to me. Don't go to men. Don't go to preachers. Don't ask some preacher to lay his empty hands on your head. నా యొద్దకు రండి అని ప్రభు చెప్తున్నాడు. మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు, ఏదో ఒక బోధకుని దగ్గరికి వెళ్ళొద్దు, ఏదో ఒక బోధకుని దగ్గరికి వెళ్ళి
ఆయన ఖాళీ చేతిని నీ మీద ఉంచమని అడగొద్దు. You'll get nothing from him. ఆయన దగ్గర నుంచి నువ్వేమి పొందలేవు. Go to Jesus and ask him to lay his nail-pierced hands on your head. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళు. శీలలు కొట్టబడిన ఆ గాయపడిన హస్తాన్ని నీ మీద ఉంచమని ప్రభువుని అడుగు. That's how I received the anointing. ఆ విధంగా నేను అభిషేకాన్ని పొందాను. I didn't ask any man to put his hands on my head. నేనేదో ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఆయన చేతిని నా తల మీద ఉంచమని నేనేం అడగలేదు. I asked Christ to lay his hands on my head. నేను క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నీ చేతిని నా తల మీద ఉంచమని అడిగాను నేను. That's how I got the anointing. ఆ విధంగా నేను అభిషేకాన్ని పొందాను. I'm not saying God doesn't use the laying on of hands, but if you do get laying on of hands, make sure it's a really godly man. చేతులు ఉంచడం ద్వారా దేవుడు పని చేయడు అని నేను చెప్పట్లేదు, కానీ నువ్వెవరినైనా చేతులు ఉంచమని అడుగుతున్నట్లయితే నిజంగా దైవజనుడిని ఆ విధంగా అడగాలి. Who lays his hands on your head. అటువంటి వ్యక్తి నీ తల మీద చేతులుంచి ప్రార్థన చేసినట్లయితే. And they are very rare on earth nowadays. కానీ అలాంటి వారు ఈ భూమి మీద చాలా చాలా అరుదుగా ఉన్నారు ఈ రోజుల్లో. And a lot of people who go around laying hands on people's head only bring confusion into their lives. చాలా మంది ఈ రోజుల్లో వెళ్ళి ప్రజల యొక్క తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తుంటారు. నిజానికి వాళ్ళ జీవితాల్లో వీళ్ళు కలవరాన్నే తీసుకొని వస్తున్నారు. Come to Christ, go directly to Christ. You don't need a second mediator. క్రీస్తు దగ్గరికి రా, నేరుగా క్రీస్తు దగ్గరికే నువ్వు వెళ్ళు. నీకు మధ్యవర్తి ఎవరు అవసరం లేదు ఇంకా. A lot of Christians don't go directly to Christ. Jesus has come to me. చాలా మంది క్రైస్తవులు క్రీస్తు దగ్గరికి నేరుగా వెళ్ళరు, కానీ ప్రభు ఏం చెప్తున్నారు ఇక్కడ, నా యొద్దకు రండి. And who do Christians go to? They go to their pastor. కానీ క్రైస్తవులు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ పాస్టర్ల దగ్గరికి వెళ్తారు. When Jesus has come to me, they go to their pastor. యేసు ప్రభు ఏమో నా దగ్గరికి రా అని పిలుస్తూ ఉన్నారు. వీళ్ళేమో ఎక్కడికి వెళ్తారంటే వాళ్ళ పాస్టర్ల దగ్గరికి వెళ్తారు. No wonder you have problems. నీకు సమస్యలు ఉండటంలో ఆశ్చర్యం లేదు. I'm not saying we should not seek counsel from godly men, by all means. దైవజనుల దగ్గర నుంచి మనము సలహాలు తీసుకోవద్దు అని నేను చెప్పట్లేదు, తీసుకోండి. But if you want rest, you got to come to Christ. కానీ నీకు విశ్రాంతి కావాలి అంటే నువ్వు ప్రభు దగ్గరికే రావాలి. And unconsciously sometimes many people have made their pastor a second mediator between them and God. చాలా మంది క్రైస్తవులు వాళ్ళకి తెలియకుండానే క్రీస్తు ప్రభువుకి వీళ్ళకి మధ్యలో ఒక మధ్యవర్తిగా పాస్టర్లను పెట్టుకున్నారు. The Bible says there's only one mediator between God and man. 1 Timothy 2 verse 4 and 5. That is Jesus Christ. మొదటి తిమోతి 2:4-5లో బైబిల్ ఏం చెప్తుందంటే దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తు ప్రభు. The man Christ Jesus. యేసు క్రీస్తును నరుడు. He is the only mediator between God and man. దేవునికి మానవులకి మధ్య ఒకే ఒక మధ్యవర్తి ఆయన. I can go to God directly through Jesus Christ. నేను దేవుని దగ్గరికి నేరుగా క్రీస్తు ప్రభు ద్వారా వెళ్ళగలను. Our Roman Catholic friends say we have to go through Mary. రోమన్ క్యాథలిక్ స్నేహితులు ఏం చెప్తారంటే మరే ద్వారా మనం వెళ్ళాలని చెప్తారు. In order to come to Christ. క్రీస్తు దగ్గరికి రావాలంటే మరే ద్వారా వెళ్ళాలి అని చెప్తారు. There's a second mediator. You go to Mary and then go to Christ and then go to God. అప్పుడు మరియ ఏమవుతుందంటే రెండవ మధ్యవర్తి అవుతుంది. నువ్వు మరియ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి, తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి. Now a lot of Protestants despise that Roman Catholic teaching, but they're doing the same thing themselves. చాలా మంది ప్రొటెస్టెంట్లు రోమన్ క్యాథలిక్ బోధనల్ని వాళ్ళు తిరస్కరించి వీళ్ళు చేస్తున్న కూడా అదే. They go to a pastor who has to go to Christ. వాళ్ళు వాళ్ళ పాస్టర్ దగ్గరికి వెళ్తారు, ఆ తర్వాత క్రీస్తు దగ్గరికి వెళ్తారు. Or they go to some so-called prophet, mostly false prophet. లేక ఏదో గొప్ప ప్రవక్త అని వాళ్ళ దగ్గరికి వెళ్తారు, నిజానికి వాళ్ళు అబద్ధ ప్రవక్తలై ఉంటారు. And ask him, can you find out what God wants me to do? They don't go directly to Jesus. దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడో నువ్వు కనుక్కుంటావా అని వాళ్ళు అడుగుతారు. వాళ్ళు నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళరు. They go through a prophet. వాళ్ళు ఏదో ఒక ప్రవక్త ద్వారా వెళ్తారు. And that guy is very often only interested in your money. కానీ ఆ వ్యక్తికి ఏంటంటే నీ డబ్బు మీదే ఆసక్తి ఎప్పుడు. And trying to fool you. నిన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. Now, if you have to go through a second mediator, ఒకవేళ నువ్వు రెండవ మధ్యవర్తి ద్వారా వెళ్ళాలనుకుంటే I would suggest you go to Mary. నువ్వు మరే దగ్గరికి వెళ్ళు. Rather than that pastor, because Mary at least we know is a godly woman. ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళటం కంటే ఆ మరే దగ్గరికి వెళ్ళటం శ్రేష్టం. ఎందుకంటే ఆమె దైవజనురాలు. I'm saying that sarcastically. నేను దీన్ని వ్యంగ్యంగా చెప్తున్నాను. You don't need a second mediator. నీకు రెండవ మధ్యవర్తి అవసరం లేదు. Go directly to Jesus Christ. What does he say? Come to me. నేరుగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికే వెళ్ళు, నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నారు. I will give you rest. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. Take my yoke upon you. నా కాడిని మీరు ఎత్తుకొనండి. And learn from me. నా యొద్ద నుండి నేర్చుకోండి. And you shall find rest for your souls. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును.